హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నాకు కొద్దిగా హెల్త్ బాగాలేక వీడియోస్ చేయలేదండి. ఏమీ అనుకోవద్దు. వీడియోస్ కంటిన్యూస్గా పెడతాను. ఇప్పుడు కొద్దిగా లేట్ అయింది, కానీ ఇప్పుడు కంటిన్యూస్గా పెడతాను. చూసి నేర్చుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీగా రిప్లై చేస్తాను. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రిప్లై చేస్తానండి, కంపల్సరీగా చేస్తాను. మనము ఇదివరకు చైన్ స్టిచ్ మన కాటన్ థ్రెడ్తోని ఎలా వేయాలో నేర్చుకున్నాము. అలాగే సిల్క్ థ్రెడ్తోని ఎలాగ వేయాలో చూపించాను. అలాగే జరీ థ్రెడ్తో కూడా మీకు చైన్ స్టిచ్ ఎలా వేయాలో చూపించానండి. ఇప్పుడు జరీ థ్రెడ్ అండ్ సిల్క్ థ్రెడ్ కాంబినేషన్లో, అంటే రెండు థ్రెడ్స్ ఒకేసారి ఎలా చైన్ స్టిచ్ వేయాలో చూపిస్తానండి. చూడండి, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను జరీ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ రెండూను కలిపి నాట్ వేసి సేమ్ మన జరీ థ్రెడ్తో మనము ఎలా చైన్ స్టిచ్ వేసామో సేమ్ అలాగే రెండు థ్రెడ్స్ కలిపి చైన్ స్టిచ్ వేస్తున్నానండి. చూడండి ఒకసారి చూసి బాగా నేర్చుకోండి. జరీ థ్రెడ్ అండ్ సిల్క్ థ్రెడ్ రెండు కలర్ కాంబినేషన్, అంటే జరీ థ్రెడ్ ఆల్రెడీ గోల్డెన్ కలర్లో ఉంటుంది, సిల్వర్ కలర్లో ఉంటుంది, కాబట్టి దానికి సూటబుల్ అయ్యే కలర్స్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను జరీ గోల్డ్ పెట్టాను కాబట్టి దానికి ఆపోజిట్గా రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ మ్యాచ్ చేశానండి. చూడండి, రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ అండ్ జరీ థ్రెడ్ గోల్డ్ కలర్ రెండు మిక్స్ చేసి రెండు దారాలు కలిపి నాట్ వేసి రెండు దారాలతో ఒకేసారి చైన్ స్టిచ్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. కొద్దిగా కష్టం అవుతుంది ఫ్రెండ్స్, కానీ మనకి మగ్గంలో చాలా వరకు అయితే వస్తుంది ఈ స్టిచ్. చూడండి.